మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ఇంతకు ముందంటే ఏదైనా కానీ మేడం బతకడమే కష్టమైపోయింది మాకు. ఏదైనా కానీ ఇప్పుడు ఏదైనా కానీ అన్ని కరెక్ట్గా వస్తున్నాయి, రూల్గా జరుగుతున్నాయి, ఏదైనా బాగా జరుగుతుంది. ఎలా మేడం సరుకుల నుంచి ప్రతిదీ ఇప్పుడంటే పర్వాలేదు మేడం, కొద్దిగా ఏదైనా మాకు అంటే ఇప్పుడు ఆ యుద్ధం మూలనే కదా మేడం. ఇప్పుడైనా యుద్ధం మూలనే కదా మేడం, ఇప్పుడు ఈయన పెంచింది కాదు కదా. ఏమో మేడం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వంలో అయితే నాకు బాగుంది మేడం. ఇప్పుడు మట్టికి మాకు మట్టికి ఏదైనా మంచిగా జరుగుతున్నాయి ప్రతిదీ, మేము మట్టికి చాలా బాగున్నాం. అంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా మంచి చేస్తున్నారు అనుకుంటున్నారు? మనకి జరగకపోయింది మేడం, ఎన్నో వేల మంది చాలా చక్కగా ఉంటున్నారు ఇప్పుడు. అంటే కొంతమందికి అసలు ఆయన అన్యాయం చేశారని ఎవ్వరికి చేయలేదు మేడం, అవన్నీ వదిలేశారంటారు. అంతా ఉట్టి మాటలే మేడం, అవన్నీ ఉట్టిగా పుట్టించే మాటలే. కానీ ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు బాగుంది. ఏదైనా రోడ్లు కానీ ఏదైనా సర్వీస్ కానీ ఏదైనా వాళ్ళు వచ్చిన తర్వాతే బాగుంది మేడం. ఎక్కడైనా ఏం బాగాలేదు మేడం. ఇంకా మెరుగవుతుంది మేడం, అవ్వాలి మేడం. ఆయనే కూటమిలో ఉండకూడదు అసలు, ఆయన ఒక్కడే పోటీ చేయాలి, గ్యారంటీ సీఎం అవుతారు. నాకు ఆయన ఒక్కడే సీఎం అవ్వాలని, వస్తారు మేడం. ఈసారి అవుతారు. ఆయన ఉండబట్టే ఇవన్నీ మంచి జరుగుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారి తరఫున కూడా. సీఎం అవ్వాలనే నా కోరిక. చంద్రబాబు గారు వచ్చాక కొంచెం పర్వాలేదు. ఎందుకు పర్వాలేదు? ఎందుకంటే అంటే ఎలా చెప్పాలి, అన్ని విధాలా కొంచెం పర్వాలేదు. అన్ని విధాలుగా రాజధాని దాని వల్ల కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. కొన్ని అందట్లేదుగా, కొన్ని తీసేసాడు. ఆయన అనుకున్నవి కొన్ని చేయలేదుగా. అదే నెలకు 1500 అన్నాడు, వేయలేదు. పెన్షన్ అంటే బాగానే వేస్తున్నాడు, అది పర్వాలేదు. కొన్ని మాత్రం ఆపేశాడు. మరి దేనివల్ల ఆపేశారో తెలియదు. జగన్ ఉన్నప్పుడా బాగలేదు. ఎందుకంటే ఆయన సరిగ్గా మెయింటైన్ చేయలేం. అంటే ఈ రోడ్లు బాగోలేదు, అది వేయలేదు. ఈ చంద్రబాబు గారు వచ్చాక రోడ్లు వేయటం కానీ ప్రతి దానికి కొంచెం పర్వాలేదు, సేఫ్ కానీ. జగన్ ఉన్నప్పుడు కానీ అంత లేదు అసలు. ఏ గాడికి వాళ్ళకి వీళ్ళకి జనాలకి డబ్బులు ఇవ్వటమే కానీ రోడ్లు గుంటలున్నా ఏదున్నా కూడా అసలు బాగు చేయటం కానీ ఏమీ లేదు అసలు. కొంచెం ఈయన వచ్చాక కొంచెం రోడ్లు కొంచెం నీట్గా ఉంటున్నాయి, శుభ్రంగా ఉంటున్నాయి. ఎక్కడెక్కడ డస్ట్బిన్లు కానీ నీట్గా ఉంటున్నాయి, ఎక్కడెక్కడ కానీ శుభ్రంగానే ఉంటుంది. అదొకటి బాగానే ఉంటుంది. ఇంకా అదే కాకుండా అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందండి? ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా. దాకా ఇప్పుడు ఆయన పదవిలో వచ్చిన కాడ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. అంటే చెప్పలేదు, మన చేతిలో లేదు కదా. నలుగురు మళ్ళీ ఆయనే రావాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం గవర్నమెంట్ ఎలా ఉంది మేడం? ఎలా పనిచేస్తుంది? అంటే మీరు చూస్తూనే ఉంటారు బయట, అసలు ఎలా ఉంది మేడం? యాక్చువల్గా పాజిటివే, కాకపోతే నాది సజెషన్ ఇచ్చేంత ఉందో లేదో నాకు తెలీదు. ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా అంతకుముందు ఉన్న మంచిని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. దాన్ని అక్కడితో స్టాప్ చేసి వీళ్ళు మరలా కొత్తగా క్రియేట్ చేసి అనేది అభివృద్ధిని కొంచెం మధ్యలో తుంచేసినట్టుగా అవుతుంది అనేది నా ఇది. మంచి ఉంటే మాత్రం దాన్ని మంచిగానే తీసుకువెళ్ళాలి. ఇన్ కేసు అక్కడ వైపు నుంచి చెడు ఉంటే దాన్ని ఇది చేస్తూ తీసుకువెళ్ళాలని నా ఒపీనియన్. యాక్చువల్గా నేను రాజకీయాలకి చాలా దూరం. ఇప్పుడు ఈ ఫ్రీ సర్వీస్ బస్ అది వచ్చింది, చాలా స్టేట్స్లో పెట్టారు, మన స్టేట్లో కూడా పెట్టారు. అంటే ఇది మేబీ మరి 80% ఏమో, కానీ నాకైతే దీనిలో కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. మరి అందరి తీసుకునే పెట్టారా, తీసుకోకుండా పెట్టారా,
ఆడవాళ్ళని చాలా చీప్గా చూస్తున్నారన్న ధోరణి అయితే నాకు కనిపించింది మేడం. మేబీ వాళ్ళకి ఎక్సెస్ పీపుల్ ఒక్కసారి ఎక్కువ మంది బస్సులు ఎక్కడం వల్ల డ్రైవర్లు కండక్టర్లు అంత ఆడ్గా బిహేవ్, అందరూ అని చెప్పను, బట్ మ్యాక్సిమం అలా ఉన్నారు. వాళ్ళు కూడా మనం కూడా వాళ్ళ ఇంట్లో మెంబర్స్ లాంటి వాళ్ళమే కదని వాళ్ళు అనుకోలేకపోతున్నారు. ఎందుకంటే దానికి ఇంకోళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే వాళ్ళకి కూడా చాలా ఎక్కువ మంది అయిపోయారు కదా, పనున్నా లేకపోయినా కూడా కొంతమంది పర్లేదు వెళ్ళొద్దాం అన్న దీనిలో ఉన్నారన్నదిగా అంది. నేను అనుకున్నాను అంటే ఇది కూడా ఈ వైట్ రేషన్ కార్డ్ టైప్గా పెడితే అంటే మేబీ ప్రభుత్వం ఆలోచించి ఉండొచ్చు, మనకంటే పెద్ద పెద్ద ఐఏఎస్ని ఎంతోమంది సంప్రదించే చేసి ఉండొచ్చు. నేను బేసిక్గా ట్రావెల్ చేస్తాను కాబట్టి దీని మీద నాకు కొంత ఇది ఉంది. మిగతాదంతా నేను అనుకునేది ఏంటంటే ఎవరైనా మన రాజకీయ నాయకులు అందరూ స్వార్థం అనేది లేకుండా మంచిగా అందరి గురించి ఆలోచించి మంచి పథకాలతో, అంటే ఈ పథకం వల్ల వేరే వాళ్ళు బాధపడకూడదు. మ్యాక్సిమం పీపుల్, మేబీ లెస్ పీపుల్ పడుతూ ఉంటారు, అలా చేస్తే బాగుంటుంది. ఆయన ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి చేసి ఉన్న చంద్రబాబు గారి విజన్ ఆయనకి మనం చెప్పగలిగేంత వాళ్ళం కాదు. అంతకుముందు ప్రభుత్వంలో 6 లక్షలు ఇచ్చారు. స్వచ్ఛాలయం కాడ పోయితే పిల్లలు, పెద్దమ్మాయిని మనవరాలు పోయితే అదే అమరావతి వెళ్తే పాపం వాళ్ళు చక్కగా భోజనం పెట్టి కూర్చోబెట్టి జవహర్లాల్ మరి 6 లక్షలు రాసి ఇచ్చారు. తర్వాత జగన్ వచ్చాక పింఛన్ వచ్చేదమ్మా. బొంబాయిలో ఆపరేషన్ చేయించాం, అప్పుడు 10 లక్షలు అయినాయి, 6 లక్షలు వాళ్ళు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చాక పింఛన్ తీసేశారు. పిల్లకి ఇక్కడి నుంచి ఇక్కడికి బోన్సే లేదు, పింఛన్ తీసేసాడు గవర్నమెంట్. జగన్ వచ్చాక పింఛన్ లేదు, నెల తల్లి పిల్ల అన్నం మానేశారు, నెల మానేశారు. ఇప్పుడు పింఛన్ శాంక్షన్ లేదు అమ్మాయికి. ఏడుస్తున్నారు. తల్లి ఏమో స్కూల్లో వంట చేసుకుంటుంది, తండ్రి ఏమో కొంచెం మైండ్ సరిగ్గా ఉండదు. మళ్ళీ బాబు గారు వచ్చిన తర్వాత మరి పెట్టుకోలేదా? పెట్టుకున్నా ఇంకా కొత్త కలెక్షన్ వదలలేదు కదా సార్, అందుకే ఇక మళ్ళీ వదిలిపెడితే వస్తుంది. నడవలేదు పాపం. ఇక్కడ నుంచి బొంబాయిలో ఆపరేషన్, ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ బోన్స్ లేదు పిల్లకి, రాడ్డుతోనే బతుకుతుంది, నడవలేదు. తల్లి చూసుకుంటుంది అంతా. మాకు చంద్రబాబు గారే చంద్రబాబు గారే మంచిగా చూసుకుంటున్నారు, బాగా చూసుకుంటున్నారు. అడుగుతా, అది వారంటీలు పెట్టాడు కదా, అది పగవస్త్రాలు మా బజార్లో ఉన్నది. అది ఏం చేసింది, అమ్మాయికి మీద పగబట్టి మా వాళ్ళ మీద తీపిచ్చింది. అంటే అమ్మాయి ఎందుకు తీపిచ్చింది అంటే మీకు వచ్చేదాన్ని అసలు అంటే పైన ఏం కనుక్కోలేదా సచివాలయంలో? అక్కడ సచివాలయంలో కొనుక్కున్నాం. అలా కొడుకు ఉన్నాడు, కొడుకుకేమో అదే ఏదో జాబు, ఏదో 30 ఏళ్ళు వస్తాయి ఆయనకి, గవర్నమెంట్ జాబే. ఆయన కార్డు వేరే, ఆయన పెళ్ళం పిల్లలు వేరే. మరి మా తల్లి పిల్ల తండ్రి ఒకసాటే ఉంటున్నారు కదా, మరి పిల్ల జాబ్ తీయటం ఏంటి, పిల్లది పెన్షన్ తీయటం ఏంటి కారణం? అది ఎంత ఏడుతుంది, ఎంత అన్నం నీళ్ళు మానేసారు. తల్లి పిల్ల మంచం ఎక్కారు. మేము చూసుకున్నాం. చిన్నపిల్ల అసలు ఏమీ లేవు, ఇళ్ళ స్థలమే సగం ఉంది, కొంతగా అదే ఇల్లు రెండు గదులు ఇల్లు ఉంది, ఏం లేదు. అది కాలనీ అప్పుడు ఎప్పుడో ఇస్తే వేసుకున్నారు. సార్ పెడితే ఇప్పుడు మళ్ళీ కొత్త పెన్షన్లు పెడితే వస్తుంది. నేను చక్కగా ఆయన పేరు లోకేశ్వర గారి దగ్గర పోదామమ్మా, మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోదామమ్మా అంటే, అమ్మా పోయినా కూడా మమ్మల్ని చూస్తారో చూడరో, పట్టించుకుంటారో పట్టించుకోరో, మేము అంత దూరం పోయితే అని అంటున్నారు పిల్లలు.